నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి యువత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ హక్కుల గురించి తెలుసుకునే అవకాశం. ఆంధ్రప్రదేశ్ మాల గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధుల వెల్లడి. కడప నగరం కందిపాలెంలో కూల్చిన ఇంటికి సంబంధించిన వాస్తవ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నిజ నిర్ధారణ కమిటీ ప్రతినిధుల స్పష్టీకరణ. పన్నుల వసూలులో సంపన్నుల జోలికెళ్లకుండా సామాన్యుల పట్ల అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆందోళనలో మున్సిపల్ అధికారుల తీరుపై సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆగ్రహం. నేటి యువత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ హక్కుల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ మాల గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని కడప నగర శివార్లలోని కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ మాల గెజిటెడ్ అధికారుల సంఘం కడప జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నో యువర్ కాన్స్టిట్యూషన్ నో యువర్ రైట్స్ అనే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యార్థులకు రాజ్యాంగంతో పాటు ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటేనే ఈ సమాజంలో సరైన జీవనాన్ని, దేశ అభివృద్ధికి పాటుపడే వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ఇటువంటి మహనీయుడు రచించిన రాజ్యాంగం కారణంగానే నేడు దేశం అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖంగా జీవించగలుగుతున్నారన్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాల గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. The Constitution of India is not just a mere book. It is not just a legal document. It is the soul of our. So at last start, Director. So Dr. Baba Saheb B.R. Ambedkar గారి జయంతి సందర్భంగా మాల్గోవా అసోసియేషన్ ఆధ్వర్యంలో కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులకి నో యువర్ కాన్స్టిట్యూషన్ నో యువర్ రైట్స్ అనేటువంటి అంశం పైన వక్తృత్వ పోటీలు జరపడం జరిగింది. ఇప్పుడున్నటువంటి యువకులకి ఈ జనరేషన్కి రాజ్యాంగం పైన అవగాహన, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల పైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వక్తృత్వ పోటీలను నిర్వహించడం అనేది జరిగింది. రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన ఉంటేనే మనం ఈ సమాజంలో సరైనటువంటి జీవనాన్ని, అదేవిధంగా దేశ అభివృద్ధికి పాటుపడేటువంటి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ తరంకి తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. పేరు ఎం నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చరు, ఏపీ మల్గోవా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. మేము లైక్ మైండెడ్ ఆఫీసర్స్ అందరం కలిసి ఏపీ మాలా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వైఎస్ఆర్ కడప జిల్లా యూనిట్ 6 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక నోబుల్ థాట్ తోటి, ఒక ఇనిషియేటివ్ తోటి మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ముఖ్యంగా అంబేద్కర్ సిద్ధాంతాలను, అంబేద్కరిజాన్ని ఎక్కువ మందికి తెలియపరచాలి. తర్వాత ఈ దళిత కమ్యూనిటీకి ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో ఆ కమ్యూనిటీ ఆఫీసర్లు అయితేనేమి జనరల్ పబ్లిక్ను కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి గవర్నమెంట్ అమలు చేసేటువంటి కార్యక్రమాలను చక్కగా వినియోగించుకోవడం ఒకటి, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడము, వారి మార్గనిర్దేశకత్వంలో ఏదైతే ఈ రాజ్యాంగ విలువలను తెలియజేయడము. మా అబ్బాయి కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్, అంటే ఇట్లా అన్నీ మన సమాజాన్ని అర్థం చేసుకుంటూ ఎవరైతే వెనకబడినారో పే బ్యాక్ టు సొసైటీని కాన్సెప్ట్ కూడా డెవలప్ చేసి మనం అందుకున్నటువంటి ఫలాలను అందరికీ మిగతా వాళ్ళు ఎవరైతే వీకర్ సెక్షన్ ఉన్నారో, ఇప్పుడు ఉదాహరణకు ఒక మంచి మెరిట్ స్టూడెంట్ ఉంటారు, ఆర్థికంగా వెనకబడి ఉంటారు, అలాంటి వాళ్ళను కూడా మనం కొంత ఆర్థిక సహాయం చేయడం కానీ, ఎస్సీ కాలనీస్లో
వాళ్ళకి ఇంకా అవగాహన ప్రభుత్వ పథకాలను సరిగా సద్వినియోగం చేయలేని పరిస్థితి ఉంటారు. అలాంటి వారికి కూడా చేయూతను అందించి ముఖ్యంగా చైతన్య కార్యక్రమాలు, ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి ఇంకా చాలామందికి తెలియదు. ఇప్పుడు చాలా మన స్టూడెంట్స్ ఈ కేఎస్ఆర్ఎం కాలేజీలో చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇది 10 మందికి తెలియాలి. అంబేద్కర్ అందనివాడు. ఆయన ఏమిటంటే ఒక దళజాతికి సంబంధించిన వ్యక్తే కాదు, ఆయన అన్ని వర్గాలకి, ఇప్పుడు రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళా ప్రధాని అయ్యారు. తర్వాత దళిత వర్గము బాబు జగ్జీవన్ రామ్ ఉన్నారు, వాళ్ళు కూడా ఉప ప్రధాని అయ్యారు. అంటే ఎవరు ఏదైనా కావచ్చు, కాకపోతే వాళ్ళ ఆ స్ఫూర్తి ఉండాలి. తర్వాత మనం ఎందుకు చేయలేము, మనం ఎందుకు కాకూడదు అనే ఉద్దేశాలతో ముందుకెళ్తే తప్పనిసరిగా మనం ఎటువంటి పొజిషన్ అయినా ఎటువంటి పదవినైనా అలంకరించేదానికి ఆస్కారం ఉంది. చాలామంది ఈ ప్రభుత్వ పథకాలను కానీ ప్రభుత్వ లక్ష్యాలను అర్థం చేసుకొని మన అంబేద్కర్ ఆశయాలను కూడా మనం అర్థం చేసుకొని ముందుకు సాగితే సమాజంలో మంచి ఉన్నత స్థానాన్ని ఆక్రమించడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ దిశగా మా అసోసియేషన్ ప్రయత్నం చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రోజు కడప మాల్గోవా తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సో నో యువర్ కాన్స్టిట్యూషన్, నో యువర్ రైట్స్, సో ఈ అంశం మీద ఎలక్యూషన్ కాంపిటీషన్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ అంబేద్కర్ యొక్క ఈ గ్లోబలైజేషన్లో, ఈ డిజిటలైజేషన్లో అంబేద్కర్ గురించి అవగాహన అనేది కల్పించడం అనేది ఇప్పుడు సరైన పద్ధతి. ఎందుకంటే చాలామందికి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అంబేద్కర్ అంటే ఓన్లీ లేబుల్డ్ హిమ్ యాజ్ అ కాస్ట్, పర్టికులర్ కాస్ట్ కమ్యూనిటీ, but his theories, his ideology towards economic development, which is very important for the relevant context. పన్ను వసూలులో నగరపాలక మున్సిపాలిటీ అధికారులు లక్షల బకాయిలు ఉన్న సంపన్నుల జోలికి పోకుండా సామాన్యులను పీడించడంతో పాటు వసూలైన జనరల్ ఫండ్ను అధికార పార్టీ నేతలు అధికారులకు ఆదాయ వనరుగా వాడుకునే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మండిపడ్డారు. ఈ విషయంగా సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ పన్నుల వసూళ్లలో మున్సిపల్ అధికారుల ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో కడపతో పాటు ఇతర మున్సిపాలిటీలో పన్నుల బకాయిలు 100 కోట్లు ఉండగా దాన్ని వసూలు చేయడంలో మున్సిపల్ అధికారులు జాప్యం చేస్తున్నారన్నారు. అదే సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు 2000 పన్నులు చెల్లించడానికి వారం ఆలస్యమైన మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి వేధించడం జరుగుతుందన్నారు. పెద్ద ఎత్తున పన్ను బకాయిలకు సంబంధించి రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార ప్రతిపక్ష నాయకులు, వారి సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు లక్షల్లో బకాయిలు ఉన్నాయని తెలిపారు. లక్షల పన్నులు వసూలు చేయడానికి చేతగాని ప్రభుత్వం యంత్రాంగం సామాన్యులపై ప్రతాపం చూపి వసూలు చేయడానికి ఏం హక్కుందని నిలదీశారు. అలాగే వసూలైన మొత్తంపై అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరుగా ఉపయోగపడడం తగదన్నారు. పన్ను వసూళ్లలో మార్పు రాకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు చెల్లించాల్సినటువంటి లక్షల పన్ను బకాయిల జోలికి పోకుండా సామాన్యులు 1000, 2000, 3000, 5000 బకాయిలు ఉన్నటువంటి సామాన్యులను పట్టి పీడించి ఎవరైతే ఇన్ టైంలో చెల్లించలేదో వాళ్లకు నోటీసులు ఇవ్వకుండా కుళాయి కనెక్షన్లు కట్ చేసి తర్వాత ఇంటి తాళాలు వేసి ఇట్లాంటి నానా బీభత్సం చేసి వసూలు చేసినటువంటి డబ్బులు తిరిగి ఏమన్నా ఆ జనం కోసం ఖర్చు పెడతారంటే అది కూడా లేదు. ఇవాళ ఈ ఎక్కడైతే సంపన్న వర్గాలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వెంచర్లు వేశారో ఆ డబ్బులనంతా తీసుకొని పోయి ఆ వెంచర్లలో రోడ్లు, కాలువలు, వీధి లైట్లకు ఖర్చు పెడతా ఉన్నారు. సంపన్న వర్గాలకు ఊడిగం చేసే విధంగా ఇవాళ స్థానిక సంస్థలు, నగరపాలక సంస్థ, మున్సిపల్ కార్యాలయాలు ఉంటా ఉన్నాయి. ఇవాళ సామాన్యుల విషయంలో ఫైనాన్స్ కంపెనీల కంటే, వ్యాపార సంస్థల కంటే అధ్వానంగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. పైగా ఇవాళ పాలకవర్గం పరిధి కూడా అయిపోయింది. పాలకవర్గము యొక్క పాలన అయిపోయింది కాబట్టి ఇవాళ అధికారులు, అధికార పార్టీ నేతలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నగరపాలక సంస్థ, మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా వాళ్ళు పెద్ద పచ్చ చొక్కాలు వేసుకోలేదు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే అధ్వానంగా తయారైపోయినారు. జనం నుంచి వసూలు చేసిన జనరల్ ఫండ్ను ఇవాళ ఇష్టారాజ్యంగా అధికారులు, అధికార పార్టీ నేతల జోబులు నింపుకోవడానికి, ఆదాయ వనరుగా మార్చుకోవడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు.
ఇవాళ జిల్లాలో లక్షల బకాయిలు కలిగినటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఆ సంస్థలకు సంబంధించిన జోలికి పోవట్ల. పైగా ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్టీసీ లేకపోతే రెవెన్యూ, పోలీసు, క్వార్టర్సు, R&B గెస్ట్ హౌస్లు ఇవన్నీ కూడా వాటి పన్నులు చెల్లించకుండా యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. IAS కమిషనర్గా లేకపోతే ఈ నాయకుడు పిలుచాడు, ఆ నాయకుడు పిలుచాడు, ఆ నాయకుడు బెదిరించాడు. నాయకులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అధికారి పనిచేస్తే నగరపాలక సంస్థ అభివృద్ధి మరోసారి కుంటుపడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అభివృద్ధి పరుగులు పెట్టాలంటే, ఆదాయం పెరగాలంటే ఖచ్చితంగా నగరపాలక సంస్థ కమిషనర్ను IAS అధికారినే నియమించాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 10వ తరగతి పూర్తి చేసుకోబోతూ ఉజ్వల భవిష్యత్తు కోసం తమ కళాశాలలో అందుబాటులో ఉన్న పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలని కోరుతున్నామని భారత్ ఉమెన్ పాలిటెక్నిక్ కళాశాల ప్రతినిధులు తెలిపారు. కడప నగర శివాలయంలోని భారత్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థినులు వారి తల్లిదండ్రులు భవిష్యత్తులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థినులకు అత్యంత ఉపయోగకరంగా ఉండే టెక్నికల్ విద్యను తాము అందిస్తున్నామన్నారు. తమ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్కు ఉచిత శిక్షణ, మెటీరియల్ సైతం అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. తమ కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు. ఈ కోర్సులో ప్రవేశానికి తొలుత పాలిసెట్లో అర్హత సాధించాల్సి ఉంటుందని, ఈ పాలిసెట్కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 9వ తేదీ చివరి తేదీగా ఉందన్నారు. మంచి ఆహ్లాదకర వాతావరణంలో తమ కళాశాల కొనసాగుతూ అత్యుత్తమ ఫ్యాకల్టీచే విద్యాబోధన అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కౌన్సిలింగ్కు సంబంధించి తమ కళాశాల కోడ్ BCTWగా ఉందని, ఇతర వివరాలకు 9618313437 నంబర్లో సంప్రదించాలని కోరారు. 10th एग्ज़ाम लिखे हुए सारे लड़कियों को भारत कॉलेज मैनेजमेंट और स्टाफ के तरफ से विश यू ऑल द बेस्ट फॉर योर रिजल्ट्स। और लड़कियों को एग्ज़ाम होने के बाद क्या ज्वाइन करें, नेक्स्ट क्या पढ़ें, ये कन्फ्यूजन सारे लड़कियों को है। और उसका कन्फ्यूजन क्लियर करने के लिए मैं आज आपको कुछ बोलने वाली हूँ। AP आंध्र प्रदेश वाले हैं जो 3 इयर्स का डिप्लोमा कोर्स लॉन्च करे हैं, और वो 3 इयर्स डिप्लोमा कोर्स में एक पॉलीसेट एंट्रेंस टेस्ट आता है, जो पूरे सारे लड़कियाँ 10th लिखे हुए हैं वो लड़कियों को हमारी कॉलेज में फ्री से कोचिंग दी जाती है। और आपको क्या लाना है बोले तो हॉल टिकट लेकर आना है। OC कैंडिडेट्स BC कैंडिडेट्स के लिए 400 फ़ीस होती है और SC ST के लिए 100 होती है। लेकिन हमारे कॉलेज में वो एप्लीकेशन फ़ीस भी नहीं लेते हैं, फ्री से ही अप्लाई करते हैं। और बहुत सारे मटेरियल्स आपको प्रोवाइड करते हैं, क्योंकि आपको क्वालिफाइड होने के बाद रैंक जो फ्री ला लेते हैं वो इसे आउटस्टैंडिंग गर्ल्स के लिए भी हमारे कॉलेज में कंप्लीट 3 इयर्स का कोर्स फ्री से दिया जाता है। और हमारे कॉलेज में बहुत सारे एक्सपीरियंस्ड फैकल्टीज़ है, वेल इक्विप्ड लैब्स है, और हॉस्टल फैसिलिटीज़ है, बस फैसिलिटीज़ है, बहुत सारा कूल एनवायरनमेंट है, क्योंकि लड़कियों को लिए सेफ्टी की ज़रूरत होती है। और वो हमारे कॉलेज में सेफ्टी सिक्योरिटी भी फुल ऑफ है। और हमारे कॉलेज को ज्वाइन करने के लिए हमारा कॉलेज कोड है BCTW है। और हमारे कॉलेज के अवेलेबल कोर्सेज है, कंप्यूटर इंजीनियरिंग है, और इलेक्ट्रिकल इंजीनियरिंग है, और इलेक्ट्रिकल एंड इलेक्ट्रॉनिक इंजीनियरिंग है। और आपको जो भी डाउट है और कांटेक्ट करने के लिए नंबर बोल रही हूँ मैं, प्लीज़ नोट डाउन कर लीजिए। और जो आपको डाउट है इस नंबर पर कॉल कर आप जो भी मालूमात है हासिल कर सकते हैं। और वो नंबर है 9618313437। 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థినులకు శుభాకాంక్షలు మా యొక్క కాలేజ్ తరపున. చాలామంది సద్దిగ్బంధంలో ఉంటారు. 10వ తరగతి తర్వాత మనం ఏ కాలేజీలో చేరాలా, ఏ కోర్సులో చేయాలా, ఏ కోర్స్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది అని ఆలోచిస్తున్నాము. పేరెంట్స్ కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున 3 ఇయర్స్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ అనేది ఉంది. ఆ కోర్సులో చేరాలంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకు 3 ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్ ఇయర్, స్టైఫండ్ కూడా ఉంటుంది. ఈ 3 ఇయర్స్లో 2 ఇయర్స్ థియరిటికల్ ట్రైనింగ్ ఉంటుంది, 6 మంత్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. 3 ఇయర్స్లో కోర్స్ అయిపోయిన తర్వాత మా యొక్క కళాశాల తరఫున పెద్ద కంపెనీస్కు MOU ఉంది. ఆ కంపెనీస్లో 100% జాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు. ఇన్ కేస్ బీటెక్ చేసుకోవాలంటే ఈ పాలిటెక్నిక్ కోర్స్ చేసిన వాళ్ళు సెకండ్ ఇయర్లో డైరెక్ట్ అడ్మిట్ కావచ్చు. మా యొక్క కళాశాలలో
మంచి అధ్యాపకుల బృందం ఉంది, అత్యాధునిక ల్యాబొరేటరీస్ ఉన్నాయి, మంచి కోర్సులు ఉన్నాయి. ఇక్కడ డెలిషియస్ ఫుడ్తో కూడిన హాస్టల్ ఉంది, కేవలం లేడీస్కు మాత్రమే ఉంటుంది. మీరందరూ ఇక్కడ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోచింగ్ కూడా ఇస్తున్నాము. వచ్చి నేను చెప్పిన ఈ యొక్క నంబర్కు కాంటాక్ట్ చేస్తే మీరు ఈ కోర్సులో ఈ కాలేజీలో చేరొచ్చు. 9618313437. వేంపల్లి మండలంలోని నందిపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వరాలయం భక్తుల పూజలతో కళకళలాడుతుంది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మండల పూజల్లో భాగంగా శ్రీ గండి వీరాంజనేయ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతిరోజు చెన్న కృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భజనలు కొనసాగుతున్నాయన్నారు. మహిళలు, పురుషులు సకల దేవతామూర్తులు పాటలు పాడి తమ భక్తిని చాటుకుంటున్నట్లు వారు తెలిపారు. ఫిబ్రవరి 25వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభం కాగా వచ్చే ఆదివారంతో మండల పూజ పూర్తవుతున్నట్లు వారు తెలిపారు. 6 కోట్ల వ్యయంతో ప్రాచీన కళ ఉట్టిపడేలా ఈ నందీశ్వరాలయాన్ని నిర్మించామన్నారు. ఆలయ నిర్మాణానికి నందిపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మారం సులోచనమ్మ కుమారుడు, ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి దాదాపు 3 కోట్లకు పైగా వెచ్చించినట్లు వారు తెలిపారు. కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి 1,50,00,000 రూపాయలకు పైగా అప్పటి ప్రభుత్వం నుంచి సహకారం అందించగా మిగతా మొత్తాన్ని దాతలు సహకరించారన్నారు. ఓం నమః శివాయ. దక్షిణ భారతదేశంలోనే భవ్యమైన దివ్యమైన నందిపల్లె నందీశ్వరాలయం ఫిబ్రవరి 26వ తారీఖున పూజ్య స్వామీజీ కంచి పీఠాధిపతుల వారి దివ్య హస్తముల మీదుగా ప్రతిష్ఠింపజేసి ఏప్రిల్ 12వ తారీఖు మండల కాలం పూర్తి చేసుకొని మండల పూజల్లో భాగంగా ఆ రోజు ఏప్రిల్ 12వ తారీఖు ఆదివారం రోజు మండల పూజ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రతిష్ట ఫిబ్రవరి 26 జరిగినప్పటి నుంచి వరుసగా 6 సోమవారాలు శ్రీగండి వీరాంజనేయ స్వామి భజన బృందం ఇక్కడ ప్రతి సోమవారం రాత్రి భజన చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం మరియు ఇంత అద్భుతమైన ఆలయాన్ని దాదాపు 6,500 కోట్ల రూపాయలతో ఎక్కడా ఒక ఇటుక కూడా పెంచకుండా మొత్తం రాతితో ప్రాచీన సంప్రదాయం ఉట్టిపడేలా ఈ నిర్మాణాన్ని చేపట్టినటువంటి నందిపల్లె గ్రామ ప్రజలు మరియు మారం శ్రీకాంత్ రెడ్డి గారు నిజంగా వారి యొక్క జన్మ చరితార్థం. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే ఇంత భవ్యమైన దివ్యమైన మందిరం ఇది ఒక్కటే అని ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్తున్నారు. కడప నగరం కందిపాలెంలో ఇంటి నిర్మాణం కూల్చివేత ఘటనపై పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలుసుకున్నాక ఆ స్థలానికి సంబంధించి క్రయ విక్రయాలు జరిగాయన్న వాస్తవం వెలుగులోకి వచ్చిందని నిజ నిర్ధారణ కమిటీ ప్రతినిధులు పయ్యావుల వేణుగోపాల్, ఓబయ్యలు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. తొలుత కందిపాలెంలో ఓ దళితుడు ఇంటిని కూల్చివేశారంటూ తాము కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని, ఆ తర్వాత నిజ నిర్ధారణ కమిటీ ద్వారా వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయని తెలియవచ్చిందన్నారు. దళితుడైన భారతి SC/ST అట్రాసిటీ యాక్ట్ను దుర్వినియోగపరచడమే కాకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లకుండా తాను ₹1,00,00,000 ఇచ్చినట్లు ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేయడం జరిగిందన్నారు. కుల మతాలను అడ్డు పెట్టుకుని తనకు అన్యాయం జరిగినట్లు చిత్రీకరించడం సరికాదన్నారు. అంతేకాకుండా ఈ సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యేపై సైతం అభాండాలు వేశారని అన్నారు.
తమ విచారణలో సైతం ఇందులో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాత్ర లేదని స్పష్టంగా తేలిపోయిందన్నారు. ఒకసారి స్థలాన్ని ఇంటిని అమ్మిన తర్వాత హక్కులు రావడం అనేది అసాధ్యమన్నారు. ఇది ఎక్కడా జరిగే విషయం కాదని సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయంగా ఎస్పీ, డీఎస్పీ, సీఐని కలిసి ఈ సంఘటనపై కల్పించుకోవాలని కోరామన్నారు. ఇప్పటికైనా అవకాశం ఉంటే ఇరు వర్గాలను కూర్చోబెట్టి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని నిజ నిర్ధారణ కమిటీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజ నిర్ధారణ కమిటీ అభ్యుదయవాదులు పాల్గొన్నారు. నా పేరు పయ్యావుల వేణుగోపాల్. వాస్తవంగా ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ వేయడం కారణం ఏమిటంటే కందిపాలెంలో జరిగినటువంటి యొక్క భవనాలు కూలబెట్టడం స్థలం పైనటువంటి ఆక్రమించడానికి బుల్డోజర్లతో వాటితో చేసినారని చెప్పి ఒక ఇది పేపర్ల ద్వారా చూడడం జరిగింది. తర్వాత మేము వాస్తవంగా బహిర్గతంగా తెలుసుకుంది ఏంటంటే అయ్యో ఇంత అర్ధరాత్రి పోయి దౌర్జన్యంగా చేయడం అనేది అమానుషం కదా, అందులో ఒక దళితుడు అని చెప్పేసి మేము నమ్మాము. వాస్తవం ఏమైందంటే తర్వాత తెలిసింది ఏంటంటే తను దళితుడైన ఆ దళితుడైనటువంటి ఎక్స్ ఏపీపీ భారవి గారు ఆస్తి వాళ్ళ అన్నదమ్ములది వాళ్ళదన్న అటువంటి వాస్తవమే. ఆ భూమిని వాళ్ళు ఆ ఇంటి స్థలాన్ని వాళ్ళు అమ్మడం జరిగింది. అది ఒక ట్రాన్సాక్షన్ 13వ సంవత్సరంలో జరిగింది. దాని తర్వాత ఆ భూమి కొన్న అతను మళ్ళీ ఇంకొకరికి అమ్మాడు. ఆ నుంచి అమ్మిన తర్వాత అది 2 ట్రాన్సాక్షన్లు జరిగినాయి. భూమి అమ్మిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క భూమి మాది, ఇది మేము ఈ విధంగా పడగొట్టడానికి లేదు అని చెప్పేసి ఆయన దళితుడైనటువంటి భారవి అండ్ కో వాళ్ళు ఈ విధంగా అందరికీ చెప్పడంతో వాస్తవం నమ్మి అందరూ వాళ్ళకు అనుకూలంగా అయ్యో ఒక దళితుడికి అన్యాయం జరుగుతోంది అని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క మద్దతు పలకడం జరిగింది. కొద్దిగా అందరూ తెలియనప్పుడు అందరూ ఆ ఉద్యమంలో పాల్గొనడము ఇలా జరిగింది. వాస్తవాలు తెలియాలని సివిఆర్ మన ఈ నిర్ధారణ కమిటీ వేసిన తర్వాత నిర్ధారణ కమిటీలో మా సిపిఐ ఎమ్మెల్ ఓబయ్య, సిఆర్వి, మన బాదుల్లా మిగతా అందరూ కలిసేసి దాని అసలు వాస్తవం జరిగింది ఏం తెలిస్తే వాస్తవంగా ఏం జరిగిందంటే అతను ఎస్సీ ఎస్టీ అరాసిటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్లో కూడా ఏముంది, వారి దళితుడిని నా మీద ఈ విధంగా మా కుటుంబం మీద దౌర్జన్యం చేసి ఈ విధంగా పడగొట్టేసినారు, మేము 1,00,000 కోటి రూపాయలు ఇచ్చినట్టు మా మీద ఆరోపణ చేస్తున్నారు అని చెప్పి ఆయన ఎఫ్ఐఆర్లో కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కమెంట్ చూసుకుంటే తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషను ఇవన్నీ చేసిన తర్వాత తెలియంది ఏంటంటే పక్కాగా అమ్మారు, డబ్బు తీసుకున్నారు, ట్రాన్సాక్షన్ క్లియర్గా ఉంది. క్లియర్గా ఉన్న తర్వాత ఏమైంది, అక్రమంగా ఎస్సీ యాక్ట్ అద్దం పెట్టుకొని తను ఆ విధంగా అందరికీ మభ్యపెడుతూ భ్రమలో చూపిస్తూ దుర్వినియోగం చేసినాడని చెప్పి తేలడంతో దీంతో నిర్ధారణ కట్లు ఏమనుకున్నా అంటే ఆయన చేసిందంతా ఎస్సీ ఎస్టీ యాక్ట్ను దుర్వినియోగం చేశాడు అనేది నిర్ధారణ అయిపోయింది. రెండోది వచ్చేసి చట్టపరంగా ఆయన చేయాల్సింది చేసుకోకుండా చట్టపరంగా పోకుండా ఏదో అక్రమంగా ఆరోపించడం, ఆ ₹1,00,000 నేను ఇచ్చాను, ఆ ₹1,00,000 ఇచ్చిన దాంట్లో నుంచి వాళ్ళు నాకు సమాధానం చెప్పడంలో ఈయన ₹1,00,000 ఇచ్చినట్టు ఆధారాలు ఏమి లేవు అతను భారవి అనేది అనుకో. అయితే ఇప్పుడు ఏం తెలియదంటే ఆయన ఇప్పటికి కూడా ఏం చేస్తున్నాడు, ఆయన ఒక జాతీయ పార్టీలో ఉంటూ ఒక అసిస్టెంట్ పీపీగా పనిచేసి ఇంత ఉన్నోడు కేవలం మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకొని అందరినీ పక్కదారి పట్టించేసి తను ఏదో కాపాడుకోవాలన్నది అన్యాయము, అక్రమము, అది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే అవతల తను అగ్రవర్ణాడు కాబట్టి ఈ విధంగా చేస్తే ఏదో తను సాధించాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. వాస్తవంగా తేల్చుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ ఏదన్నా వాళ్ళకి ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ ఉంటే ఏదైనా ఉన్నప్పుడు వాటికైనా ఆధారాలు ఉంటే ఏదైనా మాట్లాడుకో. అయినప్పటికీ నిర్ధారణ కమిటీలు ఏం చేశారు, ఇప్పటికైనా ఇరుపక్షాల కూర్చోబెట్టి సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించేటువంటి అవకాశాన్ని వాళ్ళు ఇస్తే చేద్దామని చెప్పి నిర్ధారణ కమిటీ నిర్వహణ జరిగింది. రేపు జనవరి 26వ తేదీన కడపలో జరిగినటువంటి సంఘటన, ఒక దళితుని ఇల్లు కూల్చినారని చెప్పి మొట్టమొదట ఆ స్థలాన్ని పరిశీలించిన వ్యక్తిని నేనే అక్కడికి పోవడం జరిగింది. అయితే దళితుని ఇల్లు కూల్చినారంటే మాకు కూడా ఆవేదన, బాధ కలిగింది, ఏంటి దౌర్జన్యం అని. కానీ అక్కడ దాన్ని పరిశీలించడానికి, దాన్ని నిర్ధారించడం కోసం దాదాపు 2 నెలల సమయం పట్టింది. ఈ 2 నెలల కాలంలో మేము ఒక టీముగా ఏర్పాటయ్యి ఆ స్థలం యొక్క దశలను మనం గ్రహించుకొని రికార్డ్స్ అన్ని పరిశీలించిన తర్వాత అది శ్యామ్ సుందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి చెందుతుందనే విషయాన్ని మేము తెలుసుకున్నాం.
అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన కడప ఎమ్మెల్యే గారి పైన లేనిపోయినటువంటి కొన్ని అబండాలు కూడా వేశారు. వాస్తవంగా మా దృష్టికి వచ్చినటువంటి విషయం ఏమిటంటే దీంట్లో ఎమ్మెల్యే గారి పాత్ర లేదని మాకు క్లియర్ కట్గా మాకు తెలిసిపోయింది. అంటే ఎమ్మెల్యే గారికి మేమేం అనుకూలం కాదు, కానీ వాస్తవాలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాము. ఎమ్మెల్యే గారి పాత్ర దీంట్లో లేదు. కనుకనే మేము ఒకసారి ఎస్పీ గారిని కలిసాం, డిఎస్పీ గారిని కలిసాం, అలాగే సిఏ గారిని కలిసాము. కలిసిన తర్వాత దీనిపైన ఒక నిర్ధారణ చేయండి, ఆ స్థలాన్ని మీ కంట్రోల్లోకి తీసుకోండి, అక్కడ ఏదో జరగబోతోందని చెప్పి మేము చెప్పాం. ఎందుకు మేము ఆవేదన పడుతున్నామంటే అది క్రయ విక్రయాల మధ్య జరిగినటువంటి సంఘటన, లావాదేవీలు అన్నీ జరిగినాయి. కాకపోతే ఇక్కడ కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని ఏదో సాధించాలని చూడడం అనేది తప్పు అని మా యొక్క అభిప్రాయం. అక్కడ యజ్ఞాలు యాగాలు చేయడము, ఒక మతాన్ని ప్రేరేపించడము, కొంతమందిని ఇబ్బంది పెట్టడం అనేది మేము చూసాం. అంటే ఉద్యమాలను తప్పుదావ పట్టించారు, చట్టాన్ని తప్పుదావ పట్టించారు, న్యాయస్థానాలను తప్పుదావ పట్టించారు. ఆ స్థలాన్ని కాజేయడం కోసం ఎన్నో కుతంత్రాలు చేశారు. ఒక్కసారి అమ్మిన తర్వాత ఆ స్థలం పైన మళ్ళీ తిరిగి హక్కు రావడం అనేది అసాధ్యం. ఇది ఎక్కడ జరిగేటువంటి పరిస్థితి కాదు. కానీ ఏదో కుట్రతో ఆ స్థలాన్ని కాజేయడం కోసం బార్బీన్ లాంటి వ్యక్తులు ఒక ప్రయత్నం చేసి విఫలం చెందారని నేను ఈరోజు చెప్తున్నాను కూడా. కాబట్టి ఇలాంటి సంఘటనలు వద్దు. 2005, 2015, 2013లో భూమికి ఉన్నటువంటి విలువ వేరు, ఈరోజు భూమికి ఉన్నటువంటి విలువ వేరు. అంటే రోజులు గడిచే కొద్దీ భూమి యొక్క రేటు పెరుగుతూ వస్తుంది. రేటు పెరిగింది కదా అని చెప్పి మాకు అదే రేటు మళ్ళీ కావాలని డిమాండ్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, కులాన్ని అడ్డు పెట్టుకోవడము, మతాన్ని తీసుకొచ్చి పెట్టడం సరైంది కాదనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. ఇది నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో చేశాం. కొంతమంది అభ్యుదయవాదులందరినీ సమావేశానికి పిలిచాం. వాళ్ళు కూడా మంచి స్పందన ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని మా కోరిక. దళితునికి ఎక్కడైనా నిజంగా దళితునికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేమందరము దళితుని పక్షాన నిలబడతాము. దళితునికి న్యాయం జరిగేందుకు మేము పోరాటం చేస్తాం. అయితే అక్రమదారులు పోయేటప్పుడు దళితుడైనా సరే, రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఖండిస్తున్నాం ఈ విషయాన్ని. కనుక దీనిపైన పూర్వాపరాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చట్టం కానీ, న్యాయం కానీ, పోలీసులు కానీ ఆ స్థలము డాక్యుమెంట్ ప్రకారం ఎవరిదైతే ఉందో వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి మేము ఈరోజు కోరుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి యువత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ హక్కుల గురించి తెలుసుకునే అవకాశం. ఆంధ్రప్రదేశ్ మాల గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధుల వెల్లడి. కడప నగరం కందిపాలెంలో కూల్చిన ఇంటికి సంబంధించిన వాస్తవ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నిజ నిర్ధారణ కమిటీ ప్రతినిధుల స్పష్టీకరణ. పన్నుల వసూలులో సంపన్నుల జోలికొళ్లకుండా సామాన్యుల పట్ల అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆందోళనలో మున్సిపల్ అధికారుల తీరుపై సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.